హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళనకు దిగారు. సాకేత ప్రణామం గేటెడ్ కమ్యూనిటీ ఈస్ట్ గేట్ రోడ్డును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ సాకేత్ ఈస్ట్ గేట్ ముందు బాధితులు నినాదాలు చేశారు. 5 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, తమకు ప్లాట్లు విక్రయించే క్రమంలో ఈస్ట్ గేట్ ను రోడ్డుగా లేఅవుట్లో చూపించారన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ 3 ఏళ్ళు కూడా ఈ రోడ్డు చూపించే మాకు ప్లాట్లు అమ్మారు. మొదలు ఒక ఫ్లాట్ కొన్నాను, తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లాట్ కూడా కొన్నాను. కానీ ఇది చాలా అన్యాయం వీళ్ళు చేసేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూరగాయలు కొనుక్కోవాలన్నా, రోడ్డు మీదకి పోవాలన్నా, బజార్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు నుండి వెళ్ళి అక్కడ ఏవైనా పర్చేజ్ చేసుకుంటారు. ఇక వెహికల్ లేని వాడైతే 1 కిలోమీటర్ నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఆ విధంగా చేయడం చాలా అన్యాయం కదండి. ఎందుకంటే ముసలి వాళ్ళు 80 ఏళ్ళు, 75 ఏళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. 60 పైన ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కష్టమవుతుందని ఈ రోడ్డు క్లోజ్ చేయొద్దని మా సాకేత్ ఇంజనీర్ వాళ్లకు వినవి చేసుకుంటున్నాం. వాళ్ళు మాకు ఈ గేట్ చూపించారు, ఇటు నుంచే తీసుకెళ్లారు లోపలికి. దెన్ వాళ్ళేమో మాకు ఫ్లాట్ అమ్మారు. ఇప్పుడు అనుకోకుండా ఈ గేట్ క్లోజ్ చేసి నార్త్ సైడ్ ఉన్న గేట్ మేము ఓపెన్ చేశాము, అటు నుంచి యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇది భావ్యం కాదు. ఎందుకంటే మొదటి నుంచి మాకందరికి చెప్పింది ఇదే గేట్ చూపించి చెప్పారు. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తా ఉంటున్నారు. సో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సో మేము మా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేదంటే ఈ గేటు తీసివేయడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పేసి మేము వాళ్ళకి మనవి చేశాము.